మా తెలంగాణ న్యూస్. చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్మకారుల సంఘం ఏర్పాటులో తన వంతు కృషి ఉందన్నారు. చర్మకారుల సమస్యలను పరిష్కరిస్తానని, అభయహస్తం పథకం ద్వారా చర్మకారుల ఆర్థిక పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపూడి రాంబాబు, పెట్టెల సతీష్, పెద్దపూడి నాగేంద్రబాబు, శ్రీను ప్రకాష్, వెంకన్న, సంజీవ్ బాబు, చదలవాడ సూర్య ప్రకాష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చర్మకారులు మంగళదాయక జయ భారత భాగ్య విధాత భారత్ మాతాకి. చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో మరొక చర్మకారుల కుటుంబానికి సంబంధించిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంగా అప్పటి వరకు అణిచివేయబడినటువంటి దళితులకు హక్కులు కావాలని, మైనార్టీలు అలాగే మెజార్టీ వర్గీయులు అన్నదమ్ములాగా ఉండాలని, అన్ని ప్రతి రంగాల్లో అసమానత పోయి సమానత్వం ఉండాలని అనేక అంశాలతో రాయబడ్డ రాజ్యాంగం. దళితులకి ఇప్పుడు కూడా హక్కులు వచ్చిన ఆస్తులు అయితే రాలేదు, వంతు పెరిగింది. అంటే అంబేద్కర్ గారి రచన లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ చేసిన చైతన్యంతో గట్టిగా ప్రశ్నిస్తున్నారు, కానీ సమానత్వం ఇంకా రాలేదు. అలాగే మైనార్టీస్ ఇప్పుడే మార్కెట్ వచ్చేసి మైనార్టీస్ ముస్లింలైనా హిందువులైనా అన్నదమ్ములాగా కలిసి 40 ఏళ్ళ సంబంధం ఉన్నటువంటి మార్కెట్. అలా ప్రజల్లో బాగానే ఉంది, కానీ పాలకుల్లోనే బాగా దాన్ని మారాలంటే చైతన్యం పెరగాలంటే కేవలం అధికార పార్టీలతోనే మోసపుచ్చుకోవద్దని నేను మనం చేస్తాను. కమ్యూనిస్టులు ఉండాలి, ఎర్రజెండా లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఎర్రజెండా లేకపోతే ఇది జరుగుతుంది అన్యాయం చెప్పేవాళ్ళు ఉంటారు, ఎర్రజెండా లేకపోతే ఈ చర్మకారులు ఉన్నారు. చర్మకారులకు ఆ రోజుల్లోనే సంఘం పెట్టారు, ఆ రోజుల్లోనే సంఘం పెట్టారు. మీరు వినాలి దావేది కదా, దావేది అదే తెలుసు నాకు. ఒక సంఘం ఏంటి అంటే నేనంటే మన పార్టీ యూనియన్ల ఆధ్వర్యం నేను ముందు చెప్తాను. పైన కొమరయ్య గారు ఉండేవాడు, కొమరయ్య గారు శాసనరావు గారు వాడు శంకరయ్య. నాకు ఈ కూర్చొని ఆనందంగా ఉంది. కొత్తగూడానికి ముసల్రావు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ చేసిన త్యాగాల ఫలితం నేను 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. కొమరయ్య గారు అవ్వాల్సింది ఎప్పుడు, కానీ అవకాశం లభించలేదు. ఆయన వారసుడుగా ఆయన మీ అందరికీ శుభాకాంక్షలు. కర్మకారుల సంఘం మాత్రమే ధన్యవాదాలు. ఓకేనా.